ఇప్పుడు శాండ్విచ్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే టమాటా కెచప్, స్లైసెస్గా చేసుకున్న టమోటాస్, స్లైసెస్గా చేసుకున్న ఆనియన్ అండ్ క్యాబేజ్ లీవ్స్. మనకు కావాలంటే మైనస్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. బ్రెడ్ అనేది చాలా ముఖ్యం మనకి. ఫస్ట్ ఒక బ్రెడ్ తీసుకొని మైనస్ తీసుకోండి. ఇట్లా కొద్దిగా వేసుకోవాలి మైనస్. తర్వాత నైఫ్తో స్ప్రెడ్ చేసుకోండి మొత్తం. చేసుకున్న క్యాబేజ్ లీవ్స్ ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్లైసెస్గా చేసుకున్న టమోటాస్ 2 వేయాలి. స్లైసెస్గా చేసుకున్న ఆనియన్స్ 2. అండ్ నెక్స్ట్ మళ్ళీ క్యాబేజ్ లీవ్స్ వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ మైనస్ వేసుకోవాలి దీనిపైన. దీని మీద కూడా మీరు ఫస్ట్ ఎట్లయితే చేసుకున్నారో అట్లానే స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే కెచప్ కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఇట్లా చేసుకున్న తర్వాత శాండ్విచ్ పైన పెట్టుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే క్యాబేజీ లీవ్ అంటుకోవాలి కాబట్టి ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా చేసుకునేదాన్ని ఒక ప్లేట్లో శాండ్విచ్ ఫ్రై చేసుకోవడానికి మనం ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకోవాలి. ఒక బాండీ అయితే తీసుకొని దాంట్లో ఆయిల్ స్ప్రెడ్ చేయాలి. అయితే ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత శాండ్విచ్ అయితే పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇట్లా కొద్దిగా ప్రెస్ చేసుకుంటే మనకి బ్రెడ్ రాకుండా ఉంటుంది. 2 minutes వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే 2 minutes అయిపోయింది, తీసి చూద్దాం. ఓకే, మనమైతే స్లోగా తీసుకోవాలి. ఓకే, ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే, ఆయిల్ వేయాలి. ఓకే, పైన కూడా లైట్గా వేసుకోవాలి. ప్రెస్ చేసుకోవాలి. మనం ప్రెస్ చేసిన తర్వాత ఇంకా 2 or 3 minutes ప్రెస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే 2 minutes అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. హాలిడేస్ ఇచ్చిన ప్రతిసారి నేను మా బ్రదర్ ఇది చేసుకుంటాం. Super.